ఇంట్లో నువ్వు అందరి నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. ఒక తండ్రికి కొడుకుగా, ఒక అక్కకి తమ్ముడిగా, కనీసం నీ భార్యకి భర్తగా కూడా నువ్వు నిలబడలేకపోయావు. మాటకి ముందు వజ్రపాటి ఇంటికి వారసుడినంటావు కదా. రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన వజ్రపాటి ఇంటికి వారసుడైపోరు. మాకు మా ఇంటి పేరుకి, మా వ్యక్తిత్వాలకి సమాజంలో ఒక గుర్తింపు ఉంది. అది నీ వల్ల పోవడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా నీ అంతటా నువ్వే ఇంట్లోంచి బయటికి పోతావా లేక మెడ పట్టుకుని బయటికి గంటమంటావా? ఏంది బా, నువ్వు కూడా అట్ట మాట్లాడుతూ ఉండవు? ఇదంతా నీ వల్లే, కేవలం నీ వల్లే. కొడుకుని ఎలా పెంచాలో ముందు అది నేర్చుకో. నువ్వు పోరా బయటికి. బా, బాబాయ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. నువ్వేం మాట్లాడకమ్మా. పోరా. అబ్బోడా, ఆగు యువరాజ్. వెళ్ళిపోవాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వు ఎడకమ్మిపోయేది? ఇంకెక్కడికి పోతానత్తయ్య? ఆదరిస్తే మా పుట్టింటికి పోతాను, లేదా మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు ఏట్లోకి పోతాను. ఊరుకోమ్మి, ఏంది అపసకన మాటలు? ఇంకా ఏం అపశకునం జరగాలత్తయ్య? జరగాల్సిన అపశకునాలు ఇప్పుడు జరిగిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది? మిమ్మల్ని మీ కొడుకుని నమ్మి వచ్చినందుకు నేను కదా మోసపోయింది. మీరందరూ కలిసి నా గొంతు కోసారు. ఇలాంటి వాణ్ణి నాకిచ్చి పెళ్లి చేసి నాకు జీవితమే లేకుండా చేశారు. అట్టంటిది నువ్వు ఏంటి కోడలివి? నువ్వు పోతానంటావేంది? ఇంటి కోడలే, పేరుకు మాత్రమే ఏంటి కోడలు. పెద్దన మాత్రం ఏంటి కూతురుదే కదా. నిషిక, గొడవని ఇంకా పెద్ద చేయకు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందే. మీరు కొంచెం ఆపుతారా అమ్మా? బావుగారు, అసలేం జరిగింది? కూర్చొని బావగారు, చెప్తాను. అసలు ఏం జరిగింది బావుగారు? పెళ్ళైన ఎన్ని రోజుల్లో నా కూతురు ఎప్పుడు ఇలా కట్టుబట్టలతో పుట్టింటికి రావాలనుకోవడం నేను చూడలేదు. అలాంటిది ఇప్పుడు ఏంటి బావుగారు ఇదంతా? చెప్తాను బావగారు. అది బావగారు జరిగింది. ఆ ఆడిటోరియం విషయం తెలిసే మిమ్మల్ని పరామర్శించి వెళదామని వచ్చాను బావుగారు. కానీ యువరాజు ఇలా చేశాడని తెలిసి నా కూతురు తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదనిపిస్తుంది. లేదు మావయ్య గారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు.
తప్పు చేయకపోతే జేడీ టీం నిన్నెందుకు టార్గెట్ చేస్తారు యువరాజ్? ఇంకా ఎందుకు బుకాయించాలని ట్రై చేస్తావు? నువ్వు తప్పు చేశావనడానికి సాక్ష్యం నీ భార్య రూపంలోనే నీ ఎదురుగానే ఉంది. ఇంకా తప్పించుకోవాలని ట్రై చేసి నీ క్యారెక్టర్ని దిగజార్చుకోకు. సరే అక్క, తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇంకోసారి ఇలా చేయను, నన్ను నమ్మండి. చెప్పాను కదా, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. బా ఇంకో తూరి చేయను అంటున్నాడు కదా బా, ఈ ఒక్క తూరికి ఇడిసిపెట్టే రాదు. వాడు చేసిన తప్పుకి ఈసారైతే క్షమించగలను, కానీ ఆస్తిని మాత్రం వాడి చేతుల్లో పెట్టి నా ఇంటిని, ఇంటి పరువుని రిస్క్లో పెట్టలేను వైజయంతి.